అంతేకాకుండా విద్యుత్ ఛార్జీలు పెరిగిపోతానే మనం కూడా దానికి ఒకరోజు ఆందోళన చేయాలా, అన్ని జిల్లాల్లో ఉండే విద్యుత్ శాఖ ఎస్సీ కార్యాలయాల దగ్గర ర్యాలీలు చేపట్టాలా, వినతి పత్రాలు ఇవ్వాలని చెప్పి ఆయన చెప్తాన్నాడు. నీకు సిగ్గు మానం ఉంది అని అడుగుతా ఉన్నా. 9 సార్లు 5 సంవత్సరాలలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలను పెంచి ఈ రాష్ట్ర ప్రజలను ఆర్థికంగా అధోపాతాలనికి తొక్కివేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. 9 సార్లు నువ్వు విద్యుత్ ఛార్జీలు పెంచావా లేదా, దీనికి సూటిగా సమాధానం చెప్పమని చెప్పి అడుగుతా ఉన్నా. నువ్వు పదవి నుంచి దిగిపోయేటప్పుడు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ పబ్లిక్ హియరింగ్ పెట్టేసి దాదాపు 11,626 కోట్ల రూపాయల విద్యుత్ ఛార్జీలను పెంచాలని చెప్పి మీరు ఆమోదించింది మీ ప్రభుత్వంలో కాదా అని అడుగుతున్నా. మీ ప్రభుత్వంలో ఆమోదించిన ఆకరణాలలో ఆమోదించి దాన్ని ఇప్పుడు అమలు చేయడం జరుగుతుంది. ఎన్నికల తర్వాత మీరు అప్పుడు అమలు చేయాలనేటప్పుడు ఎన్నికల కోడ్ వచ్చినందువల్ల దాన్ని అమలు చేయలేకపోయారు. విద్యుత్ నియంత్రణ మండలి ఏదైతే ఆదేశాలు